హలో. దీప్తి గారు. Yeah, madam. మీరు కూడా చెప్తారా? Yeah, introduction, madam. సెల్ఫ్ ఇంట్రొడక్షన్. Yeah, madam. Yeah, hi, this is Deepthi. I'm from Hyderabad. Recently, I'm a housemaker. I'm a homemaker. After a long period of gap, I want to continue my digital. I want to continue my career as a digital creator in this session. ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు మేడం సెల్ఫ్ ఇంట్రడక్షన్ సరే, అంటే. ఓకే అండి. నేను మీకు అంటే కొంచెం ఐడియా కోసం, అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు అటెండ్ అవ్వలేదు కదా ఇంటర్వ్యూస్? లేదు మేడం. సరే. అంటే బిఫోర్ మ్యారేజ్ వర్క్ చేశాను కానీ ఓకే. మ్యారేజ్ కెరీర్ గ్యాప్ వచ్చేసింది. సరే, ఓకే అండి. మీకు స్క్రిప్ట్ కూడా పెడతాను. యా ఓకే ఇక్కడ మేడం. నుంచి ఏం చేయాలంటే నెక్స్ట్ నుంచి మీరు ఆ స్క్రిప్ట్లో మీరు ఏదైతే టాపిక్స్ నేర్చుకుంటారో అవి కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ప్రాజెక్ట్ చేసినప్పుడు నేను 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేశాను. ఇంటర్న్‌షిప్‌లో ఈ ఫీల్డ్స్‌లో వర్క్ చేశాను. నాకు రిజల్ట్ ఎలా వచ్చింది. ఇది అన్నీ మనం అంటే స్టెప్ బై స్టెప్ క్లాసెస్ అయిపోయే కొద్దీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో. అంటే బ్రీఫ్‌గా యా అనమాట. కంప్లీట్‌గా కాకుండా మనకు టాపిక్స్ వైస్. మళ్ళీ మనకు రానివి చెప్పకండి. వాళ్ళు మళ్ళీ అటు నుంచి అటు ఓకే. వెళ్ళేసి మళ్ళీ ఎక్స్‌ట్రా క్వెషన్స్ అడిగితే ఆన్సర్ చేయడం మళ్ళీ ప్రాబ్లమ్ అయితది కాబట్టి ఇంటర్వ్యూలో మనకి ఏదైతే ప్రాపర్‌గా మనం చెప్పగలమో అంతవరకు మీరు ట్రై చేయండి. నేను స్క్రిప్ట్ పంపిస్తాను. యా ఓకే మేడం. అది ప్రిపేర్ అవ్వండి. లైక్ ఈరోజు ఓకే. వచ్చేసి మనము నిన్న వెబ్‌సైట్ హోస్టింగ్ ఇవన్నీ చూసాం కదా! ఆహ్, ఈరోజు ఆ వెబ్‌సైట్ హోస్టింగ్ ప్లాన్ తీసుకొని లైక్ మనము ఏదో ప్లాన్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఆహ్, నెక్స్ట్ లాగిన్ అయితే మనకి మేడం ప్లాన్ ఇది మనం పర్చేస్ చేసుకోవాలా ఇప్పుడు? అవునండి. అంటే మీకు అవసరం లేదు, నేనిస్తాను. ఓకే. అంటే అప్పుడు లాస్ట్ టైమ్ చెప్పేటప్పుడు అవసరం లేదని అన్నారు కదా! అందుకని ఏంటి? అడుగుతున్నాను. ఆహా! మీకు ఓన్‌గా కావాలి అంటే. ఓకే. మీరు ఓన్‌గా వెబ్‌సైట్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవాలి. మీకు ఓన్‌గా ఏమి ఓకే అవసరం మేడం. లేదు. ప్రాక్టీస్ కోసమైతే నేనిస్తాను. యా ఓకే మేడం. దానికోసం మళ్ళీ 2, 3,000 పెట్టాలి కదా! మామూలుగా ఒకవేళ మీరేదైనా కంపెనీలో గనుక ప్లాన్స్ అలా పర్చేజ్ చేయగానే మీ దాకా రాదు. ఎవరైతే వర్డ్‌ప్రెస్ డెవలపర్ ఉంటారో వాళ్ళకొస్తది. అవి తీసుకోవడం, ఆ ప్లాన్స్ అవన్నీ. కాబట్టి మనము అవి పర్చేజ్ చేయట్లేదు. లైక్ ఇట్లా మనకి డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతది. ఈ డాష్‌బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి వెబ్‌సైట్స్ ఉంటాయి. ఇక్కడ డొమైన్స్ ఉంటాయి. మనం అక్కడైనా చేసుకోవచ్చు డొమైన్స్ స్టార్టింగ్‌లో. లేదంటే ఇక్కడ కూడా డొమైన్స్ అనేవి సెర్చ్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ డొమైన్ అంటే ఈ డొమైన్‌ని మనం తీసుకోవచ్చు. ఇట్లా డొమైన్స్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి వెబ్‌సైట్‌లోకి వెళ్తాము. వెబ్‌సైట్స్ లిస్ట్. మనం కొత్త వెబ్‌సైట్స్ అనేవి యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ క్రియేట్ ఎ వెబ్‌సైట్. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హోస్టింగర్ తోటి చేయటమా లేకపోతే ఏఐ యూజ్ చేసుకొని వచ్చిందనమాట. లైక్ సో వర్డ్‌ప్రెస్, ఈ హోస్టింగర్, వెబ్ బిల్డర్, కస్టమ్ పీహెచ్‌పీ, హెచ్‌టీఎంఎల్ ఇవన్నీ ఉన్నాయి. వెబ్‌సైట్ మనం కోడింగ్ సైట్ ఎలా వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ మనము డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి తీసుకుంటాము. బట్ ఇదేంటంటే మళ్ళీ దీనికి ప్యానెల్‌లోకెళ్ళి అక్కడి నుంచి ఫైల్స్ కూడా అప్డేట్ చేసుకునే ఆప్షన్ ఉంటది. అవన్నీ అదంతా డెవలప్‌మెంట్‌లోకి వస్తదనమాట. మనం బేసిక్‌గా ఒక వెబ్‌సైట్‌కి ఎంతవరకు కావాలో అంతవరకే ఇక్కడ చూద్దాం. బట్ ఇక్కడ మనము వర్డ్‌ప్రెస్ ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి ఈ వర్డ్‌ప్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి. వర్డ్‌ప్రెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లాగిన్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక పాస్వర్డ్ వచ్చింది. ఈ పాస్వర్డ్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. మీరు దీని మీద చేయండి.
ఇక్కడ నేను పాస్వర్డ్ అయినా నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఇక్కడ మనకి అడుగుతుంది బిఫోర్ మనకు ఏం కావాలో ఇక్కడ బ్లాగ్ కావాలా, బిజినెస్ వెబ్సైట్, ఆ స్టోర్స్ ఇంకా అదర్ ఏమన్నా, మనము జస్ట్ గో విత్ బ్లాంక్ సైట్. అక్కడ మనం డొమైన్ పర్చేస్ చేసుకుంటాం, డొమైన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా బిఫోర్ డొమైన్స్లో. ఆ డొమైన్ ఇక్కడ యాడ్ చేయాలి మనం యాక్చువల్గా. ఇప్పుడు మనము డొమైన్ ఏం లేదు, మనం టెంపరీ డొమైన్కి వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్ యూజ్ టెంపరీ డొమైన్స్. ఈ టెంపరీ డొమైన్స్ అంటే మనం వెబ్సైట్ తర్వాత అయినా ఈ డొమైన్ నేమ్ మార్చుకోవచ్చు వెబ్సైట్ కంప్లీట్గా క్రియేట్ చేసుకుంటే. ఇప్పుడు వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, దీనికి కొంచెం టైం తీసుకుంటుంది ఇన్స్టాలేషన్కి. వర్డ్ ప్రెస్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేస్తుంది అనమాట అక్కడ. ఇప్పుడు మన వర్డ్ ప్రెస్ ఎన్విరాన్మెంట్ అనేది సెటప్ అయింది. ఇక్కడికి వచ్చేసి మనం మెయిన్గా మన డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్ వర్క్ చేసేది జస్ట్ ఈ పోస్టుల్లో మాత్రమే. ఈ పోస్టులు అండ్ అలాగే ప్లగ్గిన్స్. ప్లగ్గిన్ వచ్చేసి ర్యాంక్ మత్ కానీ, లేదా ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ కానీ, ఎస్ఈఓ యూస్ట్ కానీ, ఈ 3 ప్లగ్గిన్స్లో ఏదో ఒకటి ఉంటుంది. ఆ ప్లగ్గిన్ వాళ్ళు ఇన్స్టాల్ చేసే దాన్ని బట్టి మనం వర్క్ చేస్తాము. ఇట్లా మనము 3 ఈ రెండిట్లో, బట్ ఈ ప్లగ్ఇన్‌లో వర్క్ చేస్తాము, ఈ పోస్ట్‌లో వర్క్ చేస్తాము. ఇది యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పీపుల్. బట్ ఇక్కడ మనం వచ్చేసరికి ఫస్ట్ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ ఇలానే ఉంది ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనకి ఇంకేం లేదు. ఇప్పుడు మనం థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. యాడ్ ఎ థీమ్. ఈ యాడ్ థీమ్‌లో మనకి బెస్ట్ థీమ్ ఏదన్నా ఉందంటే మనకి ఈజీగా నేర్చుకోవడానికి, కంఫర్టబుల్‌గా, అలాగే ఎలాంటి వెబ్‌సైట్ డిజైనింగ్‌కైనా యూజ్ అయ్యే థీము ఈ ఆస్త్రా థీము. ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ బట్ ఇది కొంచెం బెటర్‌గా ఉంటుంది కాబట్టి ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకొని లేక మీకు ఫస్ట్ ఏదో వేరే థీమ్ యాడ్ చేసుకునేటప్పుడు ప్రివ్యూ చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ప్రివ్యూ ఎలా చూపిస్తుంది ఇదంతా అనేసి. ఈ ప్రివ్యూ చెక్ చేసుకున్నాక లైక్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. బట్ ఈ ఏంటంటే ఫ్రీ వర్షన్‌కి వచ్చే థీమ్స్ మ్యాక్సిమం అన్నీ కూడా అన్ని ఆప్షన్స్ వర్క్ అవ్వవు. కొన్ని ఆప్షన్స్ వర్క్ అవుతాయి. అలాగే పెయిడ్ థీమ్స్ ఉంటాయన్నమాట. లైక్ బయట పెయిడ్ థీమ్స్ పర్చేజ్ చేసుకుంటే అప్పుడు మనకి ఇంకా నీట్‌గా వస్తది వెబ్‌సైట్. బట్ ఈ థీమ్స్ అంటే అంత ఎఫెక్టివ్‌గా అనిపియవు. ఏదైనా ఒక క్లయింట్‌కి మనం వర్క్ చేయాలంటే ఈ థీమ్స్‌లోనే పెయిడ్ వర్షన్ తీసుకోవాలి. పెయిడ్ వర్షన్ తీసుకుంటే మనకి మంచిగా ఆప్షన్స్ అనేవి వస్తాయి. బట్ ప్రాక్టీస్ చేయడానికి ఇది సరిపోతుంది. మీరేంటంటే ఈ థీమ్స్ అనేవి మళ్ళీ మార్చుకొని వాటి మీద ప్రాక్టీస్ చేసుకుంటే ఒక్కొక్క థీమ్‌కి ఒక్కొక్క రకమైన ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీ అవుతది. ఎలాంటి థీమ్ వచ్చినా, ఎలాంటి సెటప్స్ వచ్చినా ఇంకా మీరు చేయగలుగుతారు. ఇప్పుడు ఇక్కడికొచ్చేసి ఇక్కడి నుంచి కస్టమైజేషన్ అన్నా చేయొచ్చు. లేదంటే అపియరెన్స్, థీమ్స్, డిజైన్స్ ఇక్కడ కస్టమైజేషన్ ఉంది.
ఇక్కడ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమైజేషన్ చేసుకుంటే మనం ఇక్కడ వచ్చేసి మనకి సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. ఈ థీమ్‌కి మనము మేజర్‌గా సెట్టింగ్స్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి గ్లోబల్. ఇక్కడ మనం ఏదైనా సెట్టింగ్ చేస్తే మొత్తము వెబ్‌సైట్ అంతా ఎఫెక్ట్ వస్తుందనమాట. హెడర్స్, ఫూటర్స్ ఇవి మొత్తం వెబ్‌సైట్ అంతా సేమ్‌గా ఉంటాయి కాబట్టి ఇక్కడ చేసుకుంటాము. ఇంకా ఈ టైపోగ్రఫీ అంటే టెక్స్ట్. వెబ్‌సైట్ టెక్స్ట్ అనమాట. ఈ టెక్స్ట్ ఫాంట్ సైజు, ఫాంట్ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. హెడ్డింగ్ ఫాంట్స్ ఏంటి, బాడీ ఫాంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా హెచ్1 ఫాంట్ ఏం కావాలి, హెచ్2 ఫాంట్స్. మనకి ఈ హెచ్1, హెచ్2 ఏంటంటే ట్యాగ్స్ అంటారు వీటిని. ఇవి హెచ్1 టు హెచ్6 ఉంటాయి. ఇవి మనము బ్లాగ్స్ పోస్ట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అంతే. హెచ్1 ట్యాగ్స్, హెచ్2 ట్యాగ్స్ అనేవి బ్లాగ్స్ పోస్ట్ చేసేటప్పుడు అక్కడ ఎక్కడెక్కడ వస్తాయి, ఎలా అప్లై చేయాలి కంటెంట్‌కి ఇవి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు నువ్వు ఎలాంటి ఫాంట్ ఫ్యామిలీ కావాలని. అలాగే బాడీ ఫాంట్ ఏమన్నా కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు బాడీ ఫాంట్. ఈ ఫాంట్ ఫ్యామిలీ ఉంది కదా ఇది చేంజ్ చేసుకుంటే ఫాంట్ అనేది చేంజ్ అయిపోయిందనమాట. అలాగే ఈ ఫాంట్ అనేది చేంజ్ మనకి నీట్‌గా ఉండేటట్లు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆహ్, ఇవన్నీ కూడా క్లయింట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారమే ఉంటాయి. వాళ్ళకి ఏ ఫాంట్ కావాలి, ఏ స్టైల్ కావాలో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బట్ మనం కొంచెం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఇది నచ్చలేదు అంటే మళ్ళీ చేంజ్ చేయాల్సి ఉంటుంది మనము. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హెడ్డింగ్ ఫాంట్స్ ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు. ఇక్కడ హెడ్డింగ్ ఫాంట్స్ ఏమొస్తాయి అనేసి. అలాగే ఫాంట్ విడ్త్ నార్మల్ లేదంటే దాన్ని ఇన్హెరిట్ ఇట్లా సెలెక్ట్ ఆప్షన్స్ రెగ్యులర్ ఇవి మనం ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం క్యాపిటల్ స్మాల్ అండ్ క్యాపిటల్ మొత్తం స్మాల్ ఇవి ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. అన్నీ మనం జస్ట్ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేయకపోతే మళ్ళీ ఇవన్నీ కూడా మిస్ అవుతాయి. అలాగే మనము హెచ్1 ట్యాగ్ ఉందనుకోండి, హెచ్1 ట్యాగ్‌కి ఏ ఏ ఫాంట్ కావాలి ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్‌గా మనం. పారాగ్రాఫ్స్, మార్జిన్ బాటమ్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ కలర్స్ అనేవి ఇక్కడ స్టైల్ ఉందన్నమాట. డిఫాల్ట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ వెయిట్ ఇవి ఇక్కడ చేంజ్ యా ఇక్కడ డార్క్ కలర్స్ ఉంటే ఇవి సెట్ చేంజ్ అవుతాయి. ఇట్లా కలర్స్ అన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి చేంజ్ అయినాయి. డార్క్ కలర్ మనము ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే వైట్ కలర్ ఇట్లా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు.
అలాగే ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, యాన్సెంట్ కలర్ ఇది బ్లూ ఉంది కదా ఇక్కడ. ఇక్కడ ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా జస్ట్ మినిట్. ఎందుకు ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు? జస్ట్ హెడ్డింగ్ కలర్స్ రెడ్ కలర్స్, ఇక్కడ హెడ్డింగ్స్ అనే రెడ్ కలర్స్ చేంజ్ అయినాయి. H1 to H6 మొత్తం. బాడీ టెక్స్ట్ కలర్ ఇక్కడ ఉంది కదా, కంప్లీట్ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటే బ్లాక్ కలర్కి షిఫ్ట్ అవుతుంది. అండ్ బోర్డర్ కలర్స్ బ్లాక్ ఉంది. మనం బ్లూ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మన యొక్క వెబ్సైట్ బోర్డర్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. అలాగే లింక్స్ ఉంటాయి, మనం ఎక్కడైతే లింక్స్ ఇస్తామో ఆ లింక్స్ కలర్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఈ కలర్ కాకుండా. నెక్స్ట్ ఇది పబ్లిష్ చేయడం. సైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి వైట్ కలర్ ఉంది. కంటెంట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ కలర్ ఉంది. ఇప్పుడు ఈ సైట్ బ్యాక్గ్రౌండ్, కంటెంట్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ కంటెంట్ లేని చోట వైట్గా వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కంటెంట్ ఉన్న కూడా ఈ కలర్ ఉంది. ఇక్కడ దీన్ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట, బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ వచ్చేసి కలర్ చేంజ్ అయిపోయింది. ఇట్లా మనం అన్ని కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు సైట్ బ్యాక్గ్రౌండ్కి ఇట్లా. బట్ ఏంటంటే జస్ట్ మనం ఆప్షన్స్ తెలుసుకోవడానికి మాత్రమే, ఏ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయని. ఈ సైట్ వెబ్సైట్ డిజైనింగ్ అయితే డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ చేయడానికి రాదు. ఎందుకంటే కంప్లీట్గా ఒక పర్సన్ డెడికేటెడ్గా కూర్చొని డిజైన్ చేయాలి ఇదంతా. ఇది 1 డేలోనో, 2 డేలోనో కంప్లీట్ అవ్వదు. మనకి ఆల్రెడీ మనకి వెబ్‌సైట్ అంతా కంటిన్యూ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్లయింట్స్ ఎడిట్స్ చెప్తూనే ఉంటారు. ఒక వర్డ్‌ప్రెస్ పర్సన్ కంప్లీట్‌గా ఈ వర్డ్‌ప్రెస్ మీదే చేస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఇంక వేరే వర్క్ చేయడానికి కూడా టైం ఉండదు. అట్లా ఉంటాయి. బట్ ఇక్కడేంటంటే మనకి జస్ట్ నేర్చుకోవడం కాబట్టి ఇవన్నీ ఆప్షన్స్ దేనికి వర్క్ అవుతాయి, ఎలా వర్క్ అవుతాయి. ఒక చిన్న వెబ్‌సైట్ మనం ఓన్‌గా కావాలనుకుంటే చేసుకునేటట్లుంటే సరిపోతది. ఇక్కడొచ్చేసి కంటైనర్స్ అంటే బ్లాక్స్‌లో ఉంటాయి. ఈ బ్లాక్స్‌కి కంటైనర్ విడ్త్స్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం ఇయన్నీ. నెక్స్ట్ బటన్స్. ఈ బటన్ వచ్చేసి మనకి ఈ బటన్ సెలెక్ట్‌లో ఉంది. ఈ బటన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ కలర్ ఇట్లా చేంజ్ అవుతది. ఇట్లా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు బటన్స్. ఈ బటన్స్, టెక్స్ట్, బోర్డర్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ బటన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఈ కలర్ వస్తుంది. అలాగే టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది. ఇక్కడ మనం వైట్ చేద్దాము, వైట్. అండ్ మౌస్ ఓవర్ వెళ్ళినప్పుడు కలర్ చేంజ్ అవ్వాలి. అంటే మౌస్ ఓవర్ వెళ్ళినప్పుడు లైక్ బ్లూ కలర్ అనుకోండి, ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది అనమాట. రెడ్ కలర్ అయితే ఇంకా కొంచెం లైక్ ఎల్లో కలర్ వచ్చింది. ఇట్లా మనకి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చేంజ్ అయింది. అలాగే మన బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఇట్లా అలాగే బోర్డర్ కలర్, ఇట్లా బోర్డర్ కలర్ మళ్ళీ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఇక్కడ రెడ్ వస్తుంది, లేనప్పుడు కనిపిస్తుంది. ఇట్లా మనం కలర్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సైజు ఇక్కడ మళ్ళీ మార్చుకోవచ్చు. ఈ ప్యాడింగ్, బోర్డర్ విడ్త్ కూడా
పెంచుకోవచ్చు అనమాట. అలాగే ప్యాడింగ్ అంటే 15 పెడితే గ్యాప్ పెరుగుతుంది అనమాట. ఇట్లా 15, 20 ఇక్కడ వచ్చేసి 25 పెట్టామనుకోండి సైజ్ పెరుగుతుంది. బాటంలో 15 కింద పెరిగింది. అలాగే లెఫ్ట్ 25 అప్పుడు మనకి బటన్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇవన్నీ కలర్స్ మనకు నీట్గా కనిపిస్తున్నాయి. బోర్డర్ రేడియస్ అనేది 30 ఉంది కదా, 50 చేసామనుకోండి, ఒక సైడ్ తగ్గింది. ఈ మొత్తం ఈ 50 అనేది అన్నిటికీ అప్లై చేసామనుకోండి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లా ఇంకా తగ్గుతుంది. ఇట్లా వేస్తే ఇట్లా చేంజ్ అవుతుంది. ఇట్లా మనం ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బటన్ స్టైల్స్ ఒకసారి మనం పబ్లిష్ చేసామంటే ఇది ఫిక్స్ అయిపోతుంది. ఇంకా ఇట్లా ఇది టోటల్ మన వెబ్సైట్ యొక్క గ్లోబల్ సెట్టింగ్స్. ఈ గ్లోబల్ సెట్టింగ్స్ అయినాక ఇక్కడ ఇవన్నీ వర్క్ చేయాలంటే మనము పేజ్ లోపలికి వెళ్ళాలి. బట్ అది నెక్స్ట్ స్టెప్ చూద్దాం. బట్ ఇక్కడ వరకు మనము రెండు ఫాంట్ స్టైల్ చూసాము, కలర్స్ చూసాము. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి లోగో ఉంది. ఈ లోగో అనేది చేంజ్ చేసుకోవాలంటే కంపెనీ వాళ్ళ లోగో ఉంది. మనం ఏదైనా లోగో యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సైట్ ఇక్కడ వచ్చేసింది లోగోస్. ఇక్కడ ఈ ఆస్త్రా లోగో తీసేసి మనకు తెలుసు మనం క్యాన్వా యూజ్ చేసుకుని ఒక లోగో క్రియేట్ చేసుకొని దీనికి యాడ్ చేయాలి. బట్ ఈ లోగోస్ మనకి క్యాన్వాలో డిజైన్ ప్రాక్టీస్ లేకపోతే లైక్ ఇక్కడ గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఒక లోగో అనేది డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది లైసెన్సబుల్, ఇది యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. సేవ్ ఇమేజ్ యాజ్ పిఎన్జీ డౌన్లోడ్ చేసుకొని ఈ లోగోని ఇక్కడ అప్లై చేద్దాము. మనం మన వెబ్సైట్కి ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్తో లోగో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ నేమ్తో లోగో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరైతే గూగుల్‌లో సెర్చ్ చేస్తారో ఈ నేము అప్పుడు మన లోగో కూడా కనిపిస్తుంది. గూగుల్ ఇమేజెస్‌ని రీడ్ చేయదు కాబట్టి ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇస్తాము. ఈ ఆల్ట్ టెక్స్ట్‌ని గూగుల్ రీడ్ చేస్తుంది. మనం ఏదైతే కీవర్డ్ ఇచ్చామో ఈ కీవర్డ్ బేస్ చేసుకొని మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇమేజ్‌లో ఏముంది అనేది గూగుల్‌కి తెలీదు. బట్ మనం రిలేటెడ్‌గా పెట్టుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్. ఇట్లా లోగో అనేది యాడ్ చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వద్దనుకోండి రిమూవ్ చేసుకోవచ్చు. బీజీ రిమూవ్ టూల్ తోటి లోగో విడ్త్ వచ్చేసి తగ్గించుకోవచ్చు మనం. అలాగే మనకి ప్లెయిన్ లోగో పెట్టాలనుకోండి, బట్ ఇక్కడ కలిసిపోతుంది ప్లెయిన్ లోగో పెడితే ఈ బ్లూ కలర్ ఆ బ్లూ కలర్. బట్ మనకు వేరే కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నప్పుడు రిమూవ్ చేసుకోవాలంటే బీజీ రిమూవ్ టూల్ ఉంటుంది. బీజీ రిమూవర్ ఇక్కడికి వచ్చేసి ఇట్లా రిమూవ్ చేసేస్తుంది. జస్ట్ దీన్ని ఫ్రీ డౌన్లోడ్ అంటే మనకి రిమూవ్ టూల్ వచ్చేస్తుంది. దీన్ని యూజ్ చేసుకొని మనము ఎక్కడైనా వాడుకోవచ్చు. అంటే లైక్ ఇమేజెస్ క్రియేట్ చేసుకునే దగ్గర అక్కడ అన్ని చోట్ల ఈ లోగోని ఇట్లా వాడుకోవచ్చు. బట్ మనకి క్యాన్వా డిజైనింగ్ వచ్చినాక క్యాన్వాలో రియల్ లోగోని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇంతవరకు మనకు ఓకే. లైక్ ఈ
లోగో యాడ్ చేసాము, కలర్స్ చేంజ్, బటన్స్ చేంజ్, బటన్ కలర్స్ చేంజ్, అలాగే మోస్ ఓవర్, ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ మనము పైన ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ రావాలనుకోండి, అవి ఇక్కడ మనం యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మ్యాక్సిమం ఇవన్నీ కూడా పెయిడ్ వర్షన్లో ఉన్నాయి. ఆ, ఈ పెయిడ్ వర్షన్ తీసుకుంటే అన్నీ మనకు కావాల్సినట్టుగా మనం రీడిజైన్ చేసుకోవచ్చు వెబ్సైట్ని. ఇప్పుడు మనం బేసిక్గా మనకి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం యాడ్ చేద్దాము. లైక్ ఇక్కడ హెచ్టిఎంఎల్ ఆప్షన్ ఒకటి ఉంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ హెచ్టిఎంఎల్ ఇన్సర్ట్ హెచ్టిఎంఎల్ టెక్స్ట్, ఇక్కడ మన ఫోన్ నెంబర్ యాడ్ చేద్దాము. యాడ్ చేస్తే మనకి ఇక్కడ బ్లాక్ కలర్లో వచ్చింది. మళ్ళీ దీని కలర్ చేంజ్ చేయాలంటే టెక్స్ట్ కలర్ వైట్, ఇక్కడ మన టెక్స్ట్ కలర్ అనేది వైట్ వచ్చింది. ఇప్పుడు అవగానే ఇక్కడ పబ్లిష్ చేసాం. జస్ట్ మినిట్. ఇక్కడ మనం ఈ ఈ టెక్స్ట్ కలరు వైట్ యాడ్ చేయొచ్చు. మనకి ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ మనము లోగో ఐకాన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చిన్న చిన్నవి. యాడ్ మీడియా అని ఇక్కడ మనం చిన్న చిన్న ఐకాన్స్ డిజైన్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇట్లా మనం వెబ్సైట్ డిజైనింగ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ స్లో, ఇది కొంచెం స్లో ప్రాసెస్. మనం ఇమీడియట్గా ఇంత ఫాస్ట్గా అయితే క్రియేట్ చేయలేము వెబ్సైట్ని. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం ఇంకేదైనా యాడ్ చేయాలనుకోండి, బటన్స్ కానీ, సోషల్ ఐకాన్స్ కానీ, సోషల్ ఐకాన్స్ ఇక్కడ ఉన్నాయి, బట్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఏదైనా విడ్జెట్స్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ చేయొచ్చు. ఈ విడ్జెట్ ఇక్కడ క్లిక్ చేసి మనకి ఇక్కడ విడ్జెట్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనము ఇమేజ్ కానీ, హెడ్డింగ్స్ కానీ, గ్యాలరీ కానీ, పారాగ్రాఫ్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక హెడ్డింగ్ యాడ్ చేద్దాం. ఇక్కడ హెడ్డింగ్ మనకి టెక్స్ట్ పెద్దది అయింది కదా సైజు, ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ సైజ్ అనేది తగ్గించుకుందాము, H3. అలాగే కలర్ కూడా చేంజ్ చేసుకోవాలి దీనికి. ఓకే, మనకి ఇక్కడ H2కి మనం అవన్నీ పెట్టాం కదా గ్లోబల్లో, అందుకని చేంజ్ అవ్వదు ఇక్కడ ఆప్షన్, అందుకే కనిపించట్లేదు. మనము ఆ గ్లోబల్లోకి వెళ్ళి H2 కలర్ కనుక చేంజ్ చేస్తే ఆ కలర్ అనేది యాడ్ అవుతుంది. ఇట్లా విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు మనము.
ఇంకేమైనా యాడ్ చేయాలన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎవ్రీథింగ్. అలాగే ఇక్కడ ప్రైమరీ మెనూ సోషల్ ఐకాన్స్ యాడ్ అయినాయి. ఇంకా కింద ఏమైనా యాడ్ చేయాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇక్కడ వరకు డిజైన్ అయితే చేసాము. ఇక్కడ మనకి H1 టు H6 రెడ్ కలర్ ఉంది కాబట్టి అది చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ హో ఈ మెనూ అనేది మనకి మిగిలిపోయింది. ఈ మెనూ అనేది మనకి ఇప్పుడు కాదు. మనం మెనూస్‌లోకి వెళ్ళినప్పుడు చూద్దాము. ఇప్పుడు వచ్చేసి సోషల్ ఐకాన్స్ చూద్దాం. ఇక్కడ సోషల్ ఐకాన్స్ క్లిక్ చేస్తే ఈ సోషల్ ఐకాన్స్ అనేవి డిస్‌ప్లే అవుతున్నాయి. ఈ సోషల్ ఐకాన్స్‌లో ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది. బట్ ఇన్‌స్టాగ్రామ్ క్లిక్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ పేజీకెళ్ళాలి. ఇన్‌స్టాగ్రామ్ పేజీకెళ్ళాలంటే ఇక్కడ పేజ్ యూఆర్ఎల్ అనేది లేదు. మనం ఇక్కడ ఏంటంటే మన ఫేస్‌బుక్ ఉంటుంది కదా! అది ఇక్కడ మనం ఇలా లింక్స్ ఉంటాయి కదా! మనం క్రియేట్ చేసుకున్న ఫేస్‌బుక్ పేజెస్ అవన్నీ. ఆ ఫేస్‌బుక్ పేజెస్ అవన్నీ మనం సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తామో అప్పుడు చూపిస్తాను ఆ లింక్స్. మనకి ఎక్కడైతే వర్క్ వస్తుందో ఆ వర్క్ వచ్చినప్పుడు అక్కడ క్రియేట్ చేసినవి ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఇట్లా ఫేస్‌బుక్ పెట్టేసి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ కదా ఇది. ఇన్‌స్టాగ్రామ్‌ది కాదు. ఇక్కడ ఫేస్‌బుక్ దగ్గర యూఆర్ఎల్ పెట్టి అప్డేట్ చేస్తే యూఆర్ఎల్ అనేది యాడ్ అవుతుంది. ఇది సేమ్ అంతే. ఇంకా మనకి కావాల్సిన అన్ని సోషల్ మీడియా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 3 ఉన్నాయి. మనం ఇంకొకటి యాడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చేసి లింక్డ్ఇన్ యాడ్ ఐకాన్ అనేది యాడ్ అయింది. ఇక్కడ లింక్డ్ఇన్ ఐకాన్ వచ్చింది. ఇక్కడ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ పెట్టాలి. మనకి యూఆర్ఎల్ లేదు కాబట్టి జస్ట్ హ్యాష్ పెడుతున్నాం. నెక్స్ట్ యూట్యూబ్ యాడ్ చేయాలంటే యూట్యూబ్ యాడ్ ఐకాన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఐకాన్ లేదు. మనం క్లిక్ చేసి యూట్యూబ్ ఐకాన్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ యూట్యూబ్ యూఆర్ఎల్ అనేది యాడ్ చేయాలి. అవి యాడ్ చేసే వరకు మనం ఈ హ్యాష్ ట్యాగ్ అనేది ఉంచుదాము. ఇప్పుడు మనకి సోషల్ ఐకాన్స్ అనేవి యాడ్ అయినాయి. ఇట్లా మనం 1 బై 1 యాడ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్స్ ఉన్నాయి. డెస్క్టాప్లో ఎలా కనిపిస్తుంది, ట్యాబ్లెట్లో ఎలా కనిపిస్తుంది, లైక్ మొబైల్ స్క్రీన్లో ఎలా కనిపిస్తుంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ సైజ్కి అండ్ మొబైల్ స్క్రీన్ సైజ్కి ఇంకా తగ్గిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ట్యాగ్ లైన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇన్లైన్ లోగోస్ అని ఇవన్నీ కూడా మీరు ఆప్షన్స్ చెక్ చేయండి. మీరు ఏ ఆప్షన్ చెక్ చేస్తే ఎలా వస్తుంది అనేది ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వచ్చేసి సైట్ ఐకాన్. ఈ సైట్ ఐకాన్ అంటే ఏంటంటే ఫెవికాన్ అనమాట. ఇది యూట్యూబ్ ఫెవికాన్, ఇది గూగుల్ ఫెవికాన్. ఇట్లా మనకి అన్ని ఫెవికాన్స్ ఉంటాయి ప్రతి వెబ్సైట్కి. దాన్ని సైట్ ఐడెంటిటీ అంటారు. ఇక్కడ వచ్చేసి సైట్ ఐడెంటిటీ సెలెక్ట్ చేసుకోండి. మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది ఇది మామూలుగా కావాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఉన్న వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు.
ఇక్కడ వచ్చేసి యాడ్ అయింది చూడండి, ఇక్కడ అప్డేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పబ్లిష్ చేస్తే మన వెబ్సైట్ అనేది పబ్లిష్ అయింది. ఇక్కడ వరకు మనం లోగోస్, ఫెవికాన్స్, మొబైల్ నెంబర్స్ అండ్ సోషల్ మీడియా అండ్ కలర్స్, ఫాంట్స్ ఇవన్నీ కూడా చేసాము. నెక్స్ట్ ఇక్కడ హెడర్లో యాడ్ చేసాం. ఇంకేమైనా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రైమరీ మెనూ ఫస్ట్ మెనూ క్రియేట్ చేసినాక యాడ్ చేద్దాం. ఇక్కడ హెడర్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంది, ఇక్కడ ఏం లేదు. డెస్క్టాప్లోను రెండిట్లో సేమ్ ఒకలానే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ట్రాన్స్పరెంట్ లోగో అని ఇంకొక లోగో అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం లోగో అనేది మళ్ళీ ఇంకొక లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డెస్క్టాప్లో ఎలా కనిపించాలి, మొబైల్లో డెస్క్టాప్ ప్లస్ మొబైల్ రెండింటిలో కనిపించాలా, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మొత్తం అన్నీ కూడా కలర్స్ ఇచ్చాడు. అబోవ్ హెడర్కి అబోవ్ ఏం కలర్ కావాలి ఇట్లా ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా హెడర్కి కలర్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ప్రైమరీ హెడర్కి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. అండ్ బిలో హెడర్కి ఇవన్నీ కూడా ఆప్షన్స్ మీరు ట్రై చేయండి. ఏ ఆప్షన్ ట్రై చేస్తే ఎక్కడ ఎలా వస్తుంది. సైట్ టైటిల్కి సైట్ టైటిల్ ఏ కలర్ ఉండాలి, అలాగే సైట్ టైటిల్ దానికి టెక్స్ట్ కలరు, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలరు ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు వన్ బై వన్. కొన్నిసార్లు ఈ థీమ్స్ కూడా కొన్నిసార్లు ప్రాపర్గా రెస్పాన్స్ అనేది ఉండదు. సమ్టైమ్స్ పెయిడ్ వర్షన్కి ఉన్నంత రెస్పాన్స్ కానీ ఈజీ టు వర్క్ కానీ ఉండదు. వీటికి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది పెయిడ్ థీమ్స్తో కంపేర్ చేసుకుంటే. పెయిడ్ థీమ్స్ ఈజీగా చేసేయచ్చు, మనకు అన్నీ సపోర్ట్ చేస్తాయి కాబట్టి
ఈ ఫ్రీ వర్షన్‌లో మనకి మాక్సిమం సపోర్ట్ తక్కువ ఉంటుంది. ఉన్నంత వరకు అయితే మాక్సిమం మన పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అయితే ప్రాపర్‌గా బిల్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పోస్ట్ టైప్ ఇది బ్లాగ్స్‌కి రిలేటెడ్ అండ్ జనరల్ సెట్టింగ్స్. ఇవి దేనికి ఎనేబుల్ చేసి క్లిక్ చేస్తే మనకి టాప్ టు బాటమ్ వస్తుంది. అండ్ ఐకాన్ సైజ్ వచ్చేసి మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇట్లా మనం తగ్గించుకోవచ్చు. దీన్ని కూడా కలర్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఐకాన్ కలర్ ఏముంటుంది, ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ ఇలాంటిది. రెడ్ కలర్ ఉన్నప్పుడు వైట్ కలర్ పెడతాం. రెడ్ కలర్కి అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇక్కడ మన గ్రీన్ కలర్ వచ్చినప్పుడు రెడ్, ఇట్లా గ్రీన్ కలర్ వచ్చినప్పుడు రెడ్ కలర్ వస్తుంది. ఇవన్నీ కూడా సేమ్ ఆప్షన్స్ ఒకేలాగా ఉంటాయి. ఈ బోర్డర్ రేడియస్ పెట్టుకోవచ్చు అనుకోండి 10. ఇక్కడ 50 50 యాడ్ చేస్తే సర్కిల్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా సర్కిల్ కనిపిస్తుంది చూడండి. ఇట్లా మనము చెక్ చేసుకోవచ్చు. దీన్ని స్క్రోల్ టాప్ టు బాటమ్. యాక్సెసిబిలిటీ, ఇక్కడ గ్లోబల్ హైట్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి. బట్ ఇది అంత అవసరం ఉండదు, వాళ్ళు సెట్ చేసింది. ఇట్స్ ఓకే. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు చెక్ చేసుకోదండి. బ్లాక్ ఎడిటర్స్, కస్టమ్ బ్లాక్ ఎడిటర్స్, మనం బ్లాగ్స్ని ఎడిట్ చేసుకోవడానికి. ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫూటర్ దగ్గరికి వచ్చాం. ఫూటర్లో జస్ట్ కాపీ రైట్స్ ఉంది. కాపీ రైట్స్ క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి కాపీ రైట్స్ ఇక్కడ ఏమొచ్చినాయో చూడండి. మనం చెక్ చేయలేదు కదా, ఇక్కడ మొత్తం వెబ్సైట్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ మన వెబ్సైట్ నేమ్ వచ్చేసింది. మన వెబ్సైట్ నేమ్ ఏది ఇస్తామో అది వస్తుంది. మనము ఏదైతే బై చేసే డొమైన్ యాడ్ చేస్తామో ఆ డొమైన్ నేమ్ వస్తుంది. అది కామన్గా యాక్చువల్గా ప్రాసెస్ అది. కాపీరైట్స్ ఏ సైట్కి రిజర్వ్ అయ్యింది. ప్రొవైడెడ్ బై ఆస్త్రా వర్డ్ ప్లస్ థీమ్ అంది. వాళ్ళ ఫోటర్ క్రెడిట్స్ ఇచ్చారు. ఇక్కడ మనం ప్రొవైడెడ్ బై ఇట్లా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట. ఇట్లా ఫోటర్ క్రెడిట్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఒక సోషల్ మీడియా ఐకాన్స్ ఫోటర్లో కంపల్సరీగా ఉండాలి. సోషల్ మీడియా ఐకాన్స్ మనం ఆడిట్ చేసేటప్పుడు కూడా వస్తుంది. ఆడిట్ చేసేటప్పుడు వెబ్సైట్
ప్రాపర్గా చెక్ చేసినప్పుడు ఫోటోలో సోషల్ విడ్జెట్స్ అనేది ఉండాలి. ఇక్కడ సోషల్ విడ్జెట్స్ ఉన్నాయి. యాడ్ చేసినాక ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఇవి కూడా మనం ఇక్కడ 1 బై 1 అప్డేట్ చేసుకోవాలి. ఇది మీరు చేయండి ఫోటోది. నాకు ఇక్కడ అంటే ఇప్పుడే అప్డేట్ కాదు, మనం మెనూ యాడ్ చేస్తే కానీ అప్డేట్ అవుతుంది. బట్ జస్ట్ ఊరికే అట్లా వస్తుంది. మనము ఒకసారి ఫోటోలు అప్డేట్ చేసినాక అలాగే మనము ఈ సోషల్ మీడియా యాడ్ చేసినాక అవి కనిపిస్తాయి మనకి ఇక్కడ లింక్స్. అలాగే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనము ఏదైనా విడ్జెట్ యాడ్ చేసుకొని, లేకపోతే ఫోటో మెనూ అయిపోయింది, HTML కానీ ఇవన్నీ యాడ్ చేసుకొని విడ్జెట్ మన వీడియోస్ ఏమైనా ఫోటోలో యాడ్ చేసుకోవాలనుకోండి, యూట్యూబ్ కానీ ఎంబెడెడ్ కూడా యాడ్ చేయాలనుకోండి, యూట్యూబ్లో URL ఇక్కడ యాడ్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ మన యూట్యూబ్ అనేది యాడ్ అయిపోయింది. ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ అప్డేట్ చేసుకోవాలి మన వెబ్సైట్ని మొత్తాన్ని. ఇక్కడ వీడియో వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేసి మన ఫోటోస్ వేస్తాం. ఇట్లా మనం ఏది కావాలంటే అట్లా విడ్జెట్స్ని యూజ్ చేసుకొని మనం మన వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ లిమిటెడ్ ఆప్షన్స్ వల్ల మనకి ఎంతవరకు పాసిబుల్ ఉంటుందో అంతవరకే చేద్దాం. రిమైనింగ్గా ఈ సైట్ ఐడెంటిటీ అంటే ఏంటంటే మన ఫెవికానే, అక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు. ఇంకా మనకు మిగిలింది మెనూస్. ఈ మెనూస్ రేపు క్రియేట్ చేసి అప్లై చేద్దాము. ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లై చేయాలని ఈరోజు నేను మీకు ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు స్క్రిప్ట్ కూడా ఇస్తాను. ఆ స్క్రిప్ట్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఒక 2-3 టైమ్స్ కనుక స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వండి. అలాగే ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్ క్రెడెన్షియల్స్ ఇస్తాను మీకు, టెంపరీ డొమైన్వి, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. ఓకే అండి, నేను షేర్ చేస్తాను. మీ ఇద్దరికి చెరొక టెంపరీ వెబ్సైట్ అయితే ఇస్తాను, దాని నుంచి మీరు చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం ఇప్పుడు ఇమేజెస్ ఆ లోగోస్ మనం క్యాన్వాలో డిజైన్ చేయకుండా ఇప్పుడు వెబ్సైట్స్ లో డౌన్లోడ్ చేసుకోవాలంటే మళ్ళీ రేపు ఇష్యూస్ ఏమైనా వస్తాయా మేడం? అంటే వాటికి సపరేట్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి కానీ పెయిడ్ లేకుండా మీకు ఎవరు ఇవ్వరు. అప్పు మామూలు లైసెన్స్ అన్నవి యూజ్ చేసుకోవచ్చు. లైసెన్స్ లేనివి వేరే వాళ్ళు బ్రాండ్ మీరు యూజ్ చేసుకుంటే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతారు. అందుకని ఇంత అవసరం లేదు, మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, ఈజీగానే వస్తుంది. క్యాన్వాలో చూపిస్తాను. క్రియేటివిటీ స్కిల్స్ ఉంటే మనం ఎంత నీట్గా గుడ్ లోగో అనేది డిజైన్ చేసుకోవచ్చు. క్యాన్వా కూడా అదే యూట్యూబ్ లో కోర్సెస్ ఉన్నాయి మేడం, ఫ్రీ. ఓకే, చూసి ప్రాక్టీస్ చేయాలి ఇంకా రేపటి నుంచి. మామూలుగా అది కూడా పెయిడ్. మనకి కూడా క్లాస్లో వస్తాయిగా తర్వాత.
ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే వెబ్‌సైట్ డిజైనింగ్‌కి లోగో కావాలి. మళ్ళీ ఇమేజెస్ డిజైన్ చేయాలి. వెబ్‌సైట్ అంటే ఊరికే ఉండదు కదా! మొత్తం ఇమేజెస్ ఇవన్నీ చేయాలి కాబట్టి, ఇవి యాక్చువల్‌గా ఫస్ట్ స్టార్టింగ్‌లో అంటే కొంచెం కష్టంగా ఉంటది. ఇవన్నీ అయిపోయినాక వెబ్‌సైట్ డిజైనింగ్ చెప్పామనుకోండి ఈజీగా ఉంటది. కాకపోతే ఏంటంటే ముందు వెబ్‌సైట్ డిజైనింగ్ తెలిస్తే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం టైం ఉంటదని ముందే చెప్తున్నా. ఇవన్నీ కంటెంట్ రాయడము, ఇమేజెస్ డిజైన్ చేయడం ఇవన్నీ వచ్చినాక వెబ్‌సైట్ స్టార్ట్ చేశారనుకోండి ఓన్‌గా మీరు చేసుకోవచ్చు. బట్ మీరు ఇప్పుడైతే జస్ట్ ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే చెక్ చేసుకోండి. వెబ్‌సైట్ అయితే డిజైన్ సరే చేయకండి మేడం. కంప్లీట్‌గా. ఒక్కసారి అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకున్న తర్వాత క్యాన్వా డిజైనింగ్, కంటెంట్ రైటింగ్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసేయండి. ఓకే. అంటే జస్ట్ అన్నీ నార్మల్‌గా ఒక వెబ్‌సైట్ లాగా క్రియేట్ చేయడం అంతే. సరే మేడం. అది ఓకే. బాగుంది. వార్డ్‌ప్రెస్ బాగుంది మేడం. డ్రాగ్ అండ్ డ్రాప్ ప్రాసెసే కదా! థ్యాంక్ యూ. అర్థం కాలేదు సార్ వాయిస్. డ్రాగ్ అండ్ డ్రాప్ ప్రాసెసే కదా! ఎడిటింగ్ చేసుకోవడానికి బాగుంది. వెబ్‌సైట్ డిజైనింగ్ చేయడానికి ఆ! అంటున్నా. కోడింగ్ ఇదొకటి లేకుండా. మామూలుగా ఇంకా విక్స్ అయితే ఇంకా కంప్లీట్. దీంట్లో ఇంకా మనం ఇంకా కంప్లీట్‌గా వెళ్ళలేదు. అవన్నీ ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేయలేదు. అవన్నీ నెక్స్ట్ క్లాస్‌లో వస్తాయి. ఆ ప్లగిన్స్, థీమ్స్ కూడా పెయిడ్ అని విన్నా మేడం నేను ఆ! ఇది. ఫ్రీ వర్షన్ బేసిక్ ఫ్రీ ఉంటదండి. ఓకే. ఆ! ఇప్పుడు మీరు గనక డైరెక్ట్‌గా వర్డ్‌ప్రెస్‌లోకి లాగిన్ అవ్వాలంటే మీకు ఈ ఆప్షన్స్ ఉండవు. ఎందుకంటే నేను పెయిడ్ తీసుకున్నాను కాబట్టి ఈ మాత్రమైనా మీకు చేసుకోవడానికి యాక్సెస్ ఉంటది. మీరు ఫ్రీ వర్షన్ వర్డ్‌ప్రెస్‌లోకెళ్తే మీకు అసలేమి ఉండవనమాట. కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్‌లోనే డిజైన్ చేయాలి ఇదంతా. ఎంత మేడం అది? మంత్లీ ప్రీమియంది? ఏంటి ఇది ఒక వెబ్‌సైట్‌కయితే 2000 దాకా పడతదండి. 1 ఇయర్ వస్తది. ఓకే. ఆ! కానీ ఎందుకంటే ఊరక ప్రాక్టీస్ చేసుకోవడానికైతే అవసరం లేదు. మీరు ఏదైనా బిజినెస్ పర్పస్‌గా చేసుకోవాలనుకుంటే అప్పుడు తీసుకోండి. ఆ! అదే మేడం. అదే ఫ్యూచర్ గురించి ఆలోచించి ముందు ఎస్టిమేషన్ అంటా ఉంటే నాకింత అయిద్దని తెలిసిద్ది గదా! అని నేను. ఓన్లీ వన్ వెబ్‌సైట్ అయితే 2500 దాకా ఏమో ఉంది ఈరోజు చూసాను. ఓకే. ఆ! వర్డ్‌ప్రెస్ థీమ్స్, ప్లగిన్స్ కూడా ఎంత వాటికి ఇంకా అయిద్ది? ఎక్స్‌ట్రా అవుతాయండి. మనం పెయిడ్ హోస్టింగర్‌లో పెయిడ్ తీసుకుంటే బేసిక్ అన్నీ ఫ్రీ ఇస్తాడు. అవి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి కావాలంటే ఒక్కొక్క ప్లగిన్ కాస్ట్ డిఫరెంట్ ఉంటది. ప్రతి దానికి కాస్ట్ ఉంటది. ప్లగిన్‌కి ఒక్కొక్క ప్లగిన్‌కి సెపరేట్ కాస్ట్. ఒక్కొక్క థీమ్‌కి సెపరేట్ కాస్ట్. అట్లా మనం హుహు. ప్రతిదానికి పేమెంట్ చేసుకుంటూ పోవాలి. చాలా అవుతది. అబ్బో! సరే మేడం. హ్మ్. ఓకే. డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు డెవలప్ చేసేటప్పుడు అన్నీ వాళ్ళు కొని పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు డెవలప్ చేసేసి ఇచ్చేస్తారనమాట వాళ్ళకి. హ్మ్. హ్మ్. మనకంటే అన్ని ఆప్షన్స్ ఉండవు కదా! మనం జస్ట్ డిజిటల్ మార్కెటింగే కాబట్టి. రైట్ మేడం. హ్మ్. అంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను. మీరు నాకు క్లయింటు. ఓకే. నేనొక థీమ్ గాని, ప్లగిన్స్ ఏయైనా పెయిడ్ వర్షనే వాడాను. ఆ! 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంది. నేను తర్వాత మీకు మళ్ళీ డిజైన్ చేసి ఇచ్చేసాను. ఆ తర్వాత వాళ్ళు రెన్యూవల్ ఓకే. ఫీజ్ కట్టాలి. తీసుకోవాలి. ఆ మెయింటెనెన్స్ చార్జెస్ తీసుకోవాలి క్లయింట్స్ దగ్గర. ఆహా! ఓకే. అది గూడా వాళ్ళ నుంచే మనం చార్జ్ ఆ! చేయొచ్చు. రైట్. మెయింటెనెన్స్ చార్జెస్ ఉంటాయి. హ్మ్. అండ్ మరి రైట్ మేడం. కంటిన్యూ చేయాలి కదా! అది సైట్. అవును. అదే ఇప్పుడు ఒకవేళ ఎక్స్‌పైర్ అయిపోతే అది గూడా ఆ! ఇబ్బందయిద్ది గదా! ప్రాబ్లమే మనకి అది. మళ్ళీ మనం. బిజినెస్‌లా మరి 1 హ్మ్. ఇయర్ బిజినెస్ కష్టపడి చేసుకున్నదంతా పోద్ది గదా! రైట్ మేడం. రైట్. అర్థమైంది. సరే మేడం మరి. ఓకే. థాంక్ యూ సో మచ్. ఆ వీడియో ఈరోజు ఎలా మేడం? ఏంటండి? వీడియో ఈరోజు రికార్డ్ యూట్యూబ్‌ది చేస్తారా? అప్‌లోడ్ చేస్తారా? లేదంటే నాకు పంపిస్తారా? యూట్యూబ్‌లోనే పెట్టేస్తానులెండి. నేను అదే నా దగ్గర స్టోరేజ్ లేదనమాట.